Hi, hello, welcome back to my channel. Nenu mi Pratyusha back with one more travel vlog. నా ప్రీవియస్ వ్లాగ్ ఎవరైనా చెక్ చేయకుండా చెక్ చేయండి కాశ్మీర్ సిరీస్లో. సో ఐఎమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కంటిన్యూషన్ వ్లాగ్. నేను ఆ వ్లాగ్లో చెప్పా కదా, లైక్ వీ హ్యావ్ చెక్డ్ ఇన్ టు బోట్ హౌస్ అని చెప్పేసి ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత శ్రీనగర్లో. అండ్ అప్పుడు నైట్ అయిపోయిందనమాట. సో నేను బోట్ వ్యూ బయట ఎలా ఉంది ఏంటి అన్నది చూపించలేకపోయాను. సో ఇప్పుడు అదే చూపించడానికి ట్రై చేస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్ అనమాట. బోట్ చాలా బాగుంది. మేము ఎక్స్క్లూజివ్గా బోట్ సెలెక్షన్ చేసుకున్నాము బికాజ్ నేను విన్నాను చాలా చోట్ల బోట్ అంతా బాగుండకపోవచ్చు, లైక్ మనం అక్కడ కొంచెం ట్రిక్ అవ్వచ్చు అని చెప్పేసి. సో దట్ ఈస్ ద రీజన్ నేను వెరీ స్పెసిఫిక్ ఉన్నాను మా ట్రావెల్ కంపెనీ తోటి బోట్ స్టే గురించి. బోట్ అయితే చాలా బాగుంది. ఇది కంప్లీట్గా మనకి డబల్ బెడ్రూమ్ వస్తుంది అనమాట. మనతో ఇంకెవరైనా ఇంకొక పేరు ఉన్నారంటే వాళ్ళు కూడా స్టే చేయొచ్చు. దీని వచ్చేసి బోట్ ఓనర్ అని చెప్పచ్చు, మనకి అసిస్ట్ చేసే పర్సన్ అని చెప్పచ్చు. తినే మనకి కుక్ చేస్తారు ఇక్కడ బోట్లో. ఈవెన్ ఒక చిన్న కిచెన్ కూడా ఉందన్నమాట. Sarah, let's start from the అండ్ మన వన్ నైట్ స్టే అట్ దిస్ బ్యూటిఫుల్ బోట్ హౌస్ అయితే అయిపోయింది. యాక్చువల్లీ మనకి కంప్లీట్గా 1.5 days స్టే ఉందన్నమాట ఈ బోట్ హౌస్లో. బట్ మనకి ముందు రోజు ఫ్లైట్ డిలే అవ్వటం వల్ల ఓన్లీ 1 night అయిపోయింది. అండ్ మనం ఎర్లీ మార్నింగ్ బయలుదేరి గుల్మార్గ్ వెళ్ళాలి, మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని. సో ఆన్ ది వేలో మనం ఏం చేస్తున్నాము ఏంటి అన్నది మీరు చూస్తారు వ్లాగ్లో. అండ్ కమింగ్ టు బోట్ హౌస్ చూస్ చేసుకోవాలా వద్దా, అసలు బోట్ హౌస్లో స్టే చేయాలా వద్దా, ఇఫ్ మీరు పీక్ వింటర్స్ చూస్ చేస్తున్నారు ట్రావెల్ చేయడానికి శ్రీనగర్ అంటే బోట్ హౌస్ ఇగ్నోర్ చేయమని చెప్తాను. బికాస్ మీకు చాలా చల్లగా ఉంటుంది. మేము డిసెంబర్ 1st weekలో వెళ్ళాము, అప్పుడు కూడా చాలా చల్లగా ఉంది. దో వీ హ్యావ్ హీటర్స్ ఇన్ అవర్ రూమ్ బట్ స్టిల్ ఎంత చల్లగా ఉందంటే బోట్ హౌస్ కదా. అండ్ అక్కడ పవర్ కూడా అంత సరిగ్గా ఉండదన్నమాట. అండ్ మనకి వుడ్తో ఉంటుంది కదా, సో చాలా చాలా చల్లగా అనిపిస్తుంది. అండ్ ఫైనలీ బోట్ హౌస్కి టాటా చెప్పేసి మేము వచ్చేసాము క్యాబ్లో. మనకి బోట్ హౌస్ నుంచి ఈ క్యాబ్ ఉన్న ప్లేస్కి మనకి రైడ్ తీసుకొస్తుంది అనమాట, షికారా రైడ్. సో ఫైనలీ క్యాబ్ ఎక్కేసి మనం స్టార్ట్ అయిపోయాము గుల్మర్గ్కి. అండ్ ఆన్ ది వేలో మనకు కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, అవి ఏంటి అన్నది చూసేద్దాం. మేము శ్రీనగర్ విజిట్ చేసిన టైంలో ఇక్కడ వెదర్ వచ్చేసి లైక్ 3 degrees 5 degrees అలా ఉండే అనమాట. చల్లగా ఉంది బట్ స్టిల్ ఇట్స్ నాట్ అన్బేరబుల్. లైక్ మన క్లాతింగ్తో అలా మేనేజ్ చేయొచ్చు. అండ్ ఎవ్రీవేర్ మనకి హీటర్స్ ఉంటాయి కార్లో అండ్ ఆల్. అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి టంగ్మర్గ్ అనమాట. మనం అక్కడ నుంచి ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాము. యాక్చువల్లీ ఈ ప్లేస్ వచ్చేసి నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను వెళ్ళాలని చెప్పేసి. బట్ నిజం చెప్పాలంటే ఇది సీజన్ కాదు, బట్ స్టిల్ ఈ సీజన్లో కూడా ఆ ప్లేస్ ఎలా ఉంది చూడాలి అనుకుంటున్నా. యా, దట్ ఈస్ ద థింగ్. ఇట్స్ డ్రంగ్ వాటర్ ఫాల్స్ అనమాట. మనకి ఈ డ్రంగ్ వాటర్ ఫాల్స్ విలేజ్ గుల్మర్గ్ వెళ్ళే ఒక 1/2 hour ముందు వస్తుంది. మనకి లెఫ్ట్లో వెళ్తే వస్తుంది గుల్మర్గ్ వెళ్ళే రోడ్లో. సో ఇక్కడ మనం స్టాప్ అయిపోయాము. ఇక్కడ మనకి కొంచెం ఆఫ్ రోడ్ ఉంటుంది డ్రంగ్ వాటర్ ఫాల్స్ రీచ్ అవ్వడానికి. మనకి నార్మల్ ATVs కానీ క్యాబ్స్, ఈవెన్ ఫుల్ స్నో ఉన్న టైంలో లైక్ ఫిబ్రవరి ఆ టైంలో అయితే స్నో చైన్ కార్స్ ఉంటాయి అన్నమాట, అవి కూడా హైర్ చేసుకోవచ్చు. మేము చూస్ చేసుకున్నాము ATV. కొంచెం రోడ్ వచ్చేసి హిల్లీగా అండ్ ఇట్లా స్టీప్గా ఉంటుంది. సో మనకు వెళ్ళే దారిలో ఇలా కొన్ని విలేజెస్ కూడా కనిపిస్తాయి అన్నమాట. నార్మల్గా పీక్ వింటర్ టైంలో అయితే ఇక్కడ ఫుల్ స్నో కూడా ఉంటుంది. అండ్ అట్ ప్రెజెంట్ అయితే మనం వెళ్ళే ప్లేస్లో స్నో అయితే లేదు, బట్ వాటర్ ఫాల్ అయితే ఉంది. నార్మల్గా అయితే దాన్ని ఫ్రోజన్ వాటర్ ఫాల్ అని అంటారు అనమాట. బికాజ్ పీక్ వింటర్స్లో మొత్తం వాటర్ ఫాల్ అంతా ఫ్రోజ్ అయిపోతుంది అనమాట.
మేము స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ ఒక 50 minutes పడుతుంది. దట్ మీన్స్ డ్రంగ్ వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఆన్ ది వేలో మనకి మంచి సీనిక్ వ్యూస్, వ్యూ పాయింట్స్ అలా కనిపిస్తాయి అన్నమాట. సో అక్కడ మధ్యలో కొంచెం ఆగేసి పిక్స్ తీసుకున్నాము. ఒక అడ్వెంచర్ రైడ్ అనే చెప్పాలి. కొంచెం బాగా స్టీప్గా హిల్లీగా ఉంటుందన్నమాట రోడ్ అంతా. ఈవెన్ మనం కావాలంటే మనం కూడా డ్రైవ్ చేయొచ్చు, మనకు కూడా ఇస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. మనకి కాస్ట్ వచ్చేసి టోటల్గా ఈ రైడ్ 4000 పడింది. ఇక్కడ వీళ్ళది ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనియన్ ఉంటుందన్నమాట. సో ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయి, అది బెస్ట్ కదా. ఇలా ఫిక్స్డ్ రేట్స్ లేని చోట మొత్తం మనం బార్గెన్ చేయాలి బాగా. బికాస్ వీళ్ళు ప్రతి ఒక్కటి చాలా కాస్ట్లీ చెప్పేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఓన్లీ సీజనల్ టైమ్స్ అండ్ వీళ్ళ ఇన్కమ్ మొత్తం టూరిజం మీదనే ఉంటుంది కదా. సో ఫిక్స్డ్ రేట్స్ ఉంది అనడం బెస్ట్. అండ్ ఫైనలీ మనమైతే వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ మామూలుగా ముందైతే ఇలా కొంచెం ముందుకు వెళ్ళనిచ్చేవాళ్ళు, అండ్ ఇప్పుడైతే వెళ్ళనియట్లేదు. సో మేము ఇక్కడ కొన్ని రీల్స్, పిక్చర్స్ అవి తీసుకున్నాము. మమ్మల్ని ఎవరైతే తీసుకొని వచ్చారు కదా ఏటీవీ మీద, వాళ్ళే మనకి పిక్స్ తీస్తారు కొంచెం చార్జ్ తీసుకొని. సో అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఇంత అనేమి ఉండదు. లైక్ మనం వాళ్ళకి కొంచెం ఇస్తే వాళ్ళే పిక్స్ తీస్తారు అండ్ రీల్స్ కూడా చేస్తారు అనమాట. దే వర్ రియల్లీ వెరీ నైస్. అండ్ ఇక్కడ నేను కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తున్నాను అండ్ ఒక చిన్న వీడియో క్లిప్పింగ్ కూడా. ఫ్రోజన్ ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి. సో మనం వచ్చిన ఏటీవీస్ ఇవే అనమాట. అండ్ ఇప్పుడైతే ఫ్రోజ్ లేదు అండ్ మనకి స్నో కూడా ఇక్కడ ఎక్కువ కనిపించట్లేదు ఈ టైంలో. నార్మల్గా మనకి గుల్మార్గ్లో అలా కొంచెం హైయర్ ఆల్టిట్యూడ్స్లో కనిపిస్తుంది. సో మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట. మనం ఎక్కడైతే క్యాబ్ దిగాం కదా ఈ ఏటీవీస్ ఎక్కడానికి, అక్కడికే వెళ్ళిపోతున్నాము. అండ్ మళ్ళీ మన జర్నీ కంటిన్యూ అవుతుంది గుల్మార్గ్కి. సో అదనమాట మన డ్రంగ్ వాటర్ ఫాల్స్ రైడ్. వెరీ అడ్వెంచరస్ అనమాట అండ్ వెరీ నైస్. చాలా బాగా అనిపించింది మొత్తం రూట్ అంతా. నిజంగా చెట్లతోని అంతా ఎంత బాగుంది తెలుసా. మేము వెళ్ళింది డిసెంబర్ కాబట్టి ఎక్కువ గ్రీనరీ కనిపించలేదు, మొత్తం కొంచెం ఫాల్ కలర్స్ లాగా అనిపించింది. బట్ నార్మల్గా అయితే ఏప్రిల్ ఆ టైంలో ఫుల్ ఆఫ్ గ్రీనరీ ఉంటుంది. బికాస్ కాశ్మీర్ మనకి ఎవ్రీ సీజన్లో ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది అనమాట. అండ్ అక్కడ నుంచి మనం వచ్చేసాము టీ తాగడానికి ఒక ప్లేస్లో. ఇది చూసారా, ఇది మామూలుగా ఇక్కడ ఎక్కువ చల్లగా ఉంటుంది కదా, వీళ్ళు దీన్ని హీటర్ లాగా యూస్ చేస్తారు. ఈ చిన్న బుడ్డోడు ఉన్నాడు కదా, వీడు వచ్చి ఆ ఐరన్ దామ్ దగ్గర నిల్చొని ఉన్నాడు అనమాట. నాకైతే భయం వేస్తుంది వాడు ఎక్కడ టచ్ చేస్తాడో అని చెప్పి. అండ్ అక్కడ నుంచి మనం రీచ్ అయిపోయాము గుల్మార్గ్కి ఫైనలీ. అండ్ మనం ఇక్కడ ఒక ప్లేస్లో షూస్ అండ్ జాకెట్స్ తీసుకున్నాము. నేనైతే నా జాకెటే ఉంచేసుకున్నాను, నేను తీసుకెళ్ళిన జాకెటే. బట్ చేతు అక్కడ జాకెట్ రెంట్కి తీసుకున్నాడు, నేను షూస్ తీసుకున్నాను. అండ్ చేతు షూస్, జాకెట్ రెండు రెంట్కి తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ నుంచి మనతో ఒక గైడ్ వచ్చారు. అంటే నార్మల్గా గైడ్ అవసరం లేదు, బట్ స్టిల్ గైడ్ ఉంటే కొంచెం బెటర్. సో అందుకే గైడ్ని తీసుకున్నాం మేము. తను వచ్చేసి మమ్మల్ని ఇక్కడ ఒక కొంచెం దూరం వరకు నడిపించారనమాట. అక్కడ నుంచి కార్ వస్తుంది, క్యాబ్ వస్తుంది, ఎక్కేసి గొండోలా రైడ్ రిసార్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, అది లైన్ దగ్గరికి. సో మేము అక్కడికి వే టు గొండోలా నడుస్తున్నాం అనమాట. ఇది మనకి గోల్ఫ్ గ్రౌండ్ సపరేట్గా సైడ్కి ఉంది కదా, అది ఇప్పుడైతే సీజన్ కాదు. సో అందుకే అది అలా అయిపోయింది అనమాట. మనకి స్నో ఇక్కడ కూడా అక్కడక్కడ చూడొచ్చు. మీకు ఎవరికైనా బ్రీతింగ్ ఇష్యూస్ అలా ఏమైనా ఉంది అని అంటే కొంచెం మనం గొండోలా రైడ్లో వెళ్ళే ముందే చాక్లెట్స్ అలా క్యారీ చేయండి. కింద సెల్ చేస్తూ ఉంటారు, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అదే అనమాట మనం గొండోలా రైడ్ ఎక్కడానికి టికెట్ కౌంటర్ అండ్ లైన్. సో మనం అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని తర్వాత గొండోలా రైడ్ చేస్తాము. మనం ఫస్ట్ ఫేజ్కి వెళ్తాము, ఆ తర్వాత సెకండ్ ఫేజ్కి వెళ్తాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళేది ఇక్కడ
మామూలుగా అయితే ఇక్కడ టికెట్స్ ఇస్తారు, బట్ ఇప్పుడు వచ్చేసి కంప్లీట్ ఆన్లైన్ అయిపోయింది కదా, సో ఇప్పుడు ఇక్కడ టికెట్స్ దొరకవు. అంటే స్పెషల్లీ ఫర్ ప్రెజెంట్ దగ్గర అయితే అస్సలు దొరకవు. మీరు ఎవరన్నా ఇక్కడే స్టే చేయాలి అనుకుంటున్నారు అంటే సో ఒక 2-3 డేస్కి దొరకచ్చు, బట్ అప్పటికప్పటికి అంటే అస్సలు దొరకవు. అండ్ ఈవెన్ మనం ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నా కూడా ఇక్కడ మనకి చాలా పెద్ద లైన్ ఉంటుంది. సో యూ కెన్ సీ కదా, అంత పెద్ద లైన్. ఆల్మోస్ట్ లైన్లో మేము 1 అవర్ నిల్చున్నాము. అండ్ మంచిగా ఎంటర్టైన్మెంట్ అనమాట, బికాస్ లైన్లో చాలా చిన్న పిల్లలు అందరు ఉన్నారనమాట. అండ్ స్ట్రిక్ట్లీ వీళ్ళు ఇక్కడ లైన్ ఫాలో అవుతున్నారు, అస్సలు అటు ఇటు కదలడానికి లేదు. సో టికెట్స్ తీసుకున్నాక కూడా మనం ఇంతసేపు నిల్చోవాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నా కదా లోపల, అవే అనమాట గొండలాస్ మనం వెళ్ళేటివి. సో మనం లైన్లో నిల్చొని పిక్స్ తీసుకుంటూ అలా వీడియోస్ తీసుకుంటూ ఎవరెవరు ఏమేమి జాకెట్స్ వేసుకున్నారు, ఏమేమి గ్లౌజ్ వేసుకున్నారు అని అలా ఏదో కామెంటరీ రన్ చేస్తూ ఉన్నాము. అండ్ మనం వచ్చేసి గోండోలా టికెట్స్ 15 days బిఫోర్ బుక్ చేసుకోవాలి. ఆన్లైన్లో అయితే చాలా ఫాస్ట్ ఫీలింగ్ ఉంటుంది. సో వెరీ అంటే షార్ప్గా ముందే బుక్ చేసేసుకోవాలన్నమాట. 15 days ముందు రిలీజ్ చేయరు. సో కరెక్ట్గా మనకి 15th day అనుకున్నప్పుడే చేస్తారనమాట. అది మనం చూస్తూ ఉండాలి, లేదంటే వెరీ ఫాస్ట్ ఫిల్లింగ్. మేము ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి చేసుకున్నాము. ఇంతకుముందు ఈవెన్ థర్డ్ ఫేజ్ కూడా ఉండేది, బట్ అట్ ప్రెజెంట్ థర్డ్ ఫేజ్ ఫంక్షన్ లేదు. సో మనం వచ్చేసి ఓన్లీ ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజ్కి వెళ్తున్నాము. అండ్ వీళ్ళు ఈవెన్ స్ట్రిక్ట్ టైమింగ్స్ కూడా ఫాలో అవుతారనమాట, ఎందుకంటే ఇక్కడ వెదర్ చేంజెస్ చాలా అంటే క్విక్గా ఉంటాయి. సో అందుకని చెప్పేసి సెకండ్ ఫేజ్కి లాస్ట్ టైమింగ్ వచ్చేసి 2 అనమాట. సో కొంచెం అటు ఇటు ఒక 10-20 minutes అలా చేస్తారు. అండ్ ఫైనలీ వీఆర్ ఎట్ సెకండ్ లాంగెస్ట్ అండ్ సెకండ్ హైయెస్ట్ గోండోలా రైడ్ ఇన్ ద వరల్డ్. రియలీ వెరీ వెరీ ఎగ్జైటెడ్ అనమాట. చాలా చాలా బాగుంది. అదొక టైప్ ఆఫ్ ఫీలింగ్, కొంచెం భయంగా కొంచెం ఎగ్జైటెడ్గా అలా అనమాట. అండ్ అదే ఫీలింగ్తో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. ఐల్ బీ బ్యాక్ వెరీ సూన్ విత్ గుల్మార్గ్ వ్లాగ్ phase 1 అండ్ phase 2. యాక్చువల్లీ ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుంది, అందుకే ఇక్కడ ఇలా స్టాప్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్ కాశ్మీర్ వ్లాగ్స్ చూడకుంటే పక్కా చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.